నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉద్యమ్ పోర్టల్ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఎంఎస్ఎంఈ సర్వే పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించిన తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. భారతీయ సాహిత్యానికి మహాకవి సుబ్రహ్మణ్య భారతి సేవలు ఎనలేనివి. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రముఖ కవి, సంఘ సంస్కర్త, మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి వేడుకలు, భారతీయ భాషా ఉత్సవం. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా 7 గంగమ్మల జాతర, మూల విరాట్టకు శాస్త్రోక్తంగా విశేష పూజలు, మహానైవేద్య సమర్పణ. మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళల నిరసన. అట్టహాసంగా ఐఐటి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ప్రారంభం. టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలి. తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ విద్యార్థులకు ఉద్బోధన. ఇక వార్తల్లోని వివరాలు. ఏర్పేటలోని తిరుపతి ఐఐటిలో ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫైనల్ హ్యాకథాన్ కార్యక్రమంని తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్ సంయుక్తంగా ప్రారంభించారు. విభిన్న వాతావరణ పరిస్థితులు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొంది వినూత్న పరిశోధనలకు, నూతన అంకురాలకు నిలయంగా మారుతున్న తిరుపతి ఐఐటి ప్రాంగణంలో ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ ఇండియా ఫైనల్ గ్రాండ్ హ్యాకథాన్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటి ప్రాంగణంలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల నుంచి హాజరైన విద్యార్థులతో సమావేశం ప్రారంభించారు. తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ముఖ్య అతిథి తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపాల్ రేణు దీక్షిత్ ప్రసంగిస్తూ, నేడు జాతీయంగా, అంతర్జాతీయంగా ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, పర్యావరణ పరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా పరిశోధనలు సాగాలని కోరారు. తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ ప్రసంగిస్తూ, కొత్త అవకాశాలను పరిశోధక విద్యార్థులు అందిపుచ్చుకుని కొత్త అంకురాలతో సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసంతో సాగాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సమాజం మన వైపు చూస్తోందని, టెక్నాలజీని వినియోగించుకుంటూ వివిధ సమస్యల పరిష్కారం చూపేలా సవాళ్లను స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్, తదితర అధ్యాపకులు, వివిధ ప్రముఖులు పాల్గొన్నారు. Work with different organizations, maybe they use the technology. They are given different things to develop an important Ayurvedic product into the market, which is the need of our. Because you can see everywhere there is an Ayurvedic product, herbal, but it is not being properly brought into the market. So on that basis, and also we can use the technologies also like AI database for the personalizing for your treatment basis, and use of biotransformations for diagnosis and other persons and also clients. I is thankful to ACT for selecting us to host the 7th edition of the hackathon. The hackathons have been going from strength to strength. Prime Minister himself coming and inaugurating almost all the versions of the hackathon that is taking place so far. Shows the importance of the government personally giving this impetus to the strong startup ecosystem in the country, and most importantly getting the students at the college stages to start working on problems and so on. ACT has also been reaching out to various ministries to put out the problem statements that the students will work on
శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు. దక్షిణ కైలాసనాథుడు కొలువులో 7 గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్టుకు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహానైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు. మహానైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణలు చేస్తూ బలిపూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి 7 గంగమ్మల కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మలను తీసుకుని తమ తమ చప్పరాల వద్దకు వెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. మూల విరాట్టు పూజల అనంతరం 7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాల్లో కొలువు తీరారు. 7 గంగమ్మల కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చప్పరాల్లో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాళమ్మ, భువనేశ్వరీదేవి వరకు విశేష అలంకారాలు భక్తులను ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పడుతూ కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు జంతు బలులిచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాల్లో అమ్మవారులు కొలువుదీరి భక్తులను కటాక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఆలయ కమిటీ సభ్యులు గంగజాతర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. ఎక్కడా ఎటువంటి అవరోధాలు కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యువత గంగమ్మ జాతర వేడుకల్లో అల్లర్లు చేయకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా నడుచుకోవాలని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునే విధంగా భక్తిపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. తమ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి పట్టణంలో గంగమ్మ జాతర మొదటిసారిగా నిర్వహించుకోవడం, అందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది గంగమ్మ జాతర వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థానం నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభ్యులుగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి 7 గంగమ్మల జాతరకి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం. అదే విధంగా ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఒక పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు. చాలా సంతోషం. అది కూడా జ్ఞానప్రసన్నమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేయాలని చాలా మంచి నిర్ణయం. దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు, ఈ యొక్క పెళ్లి మండప గంగమ్మకు సంబంధించి వెండి ఒక 60 నుంచి 70 కేజీలు వెండి ఉంటుంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదే విధంగా గత 25-30 సంవత్సరాలుగా భక్తులు ఇచ్చేట విరాళాలు కూడా ఉన్నాయి. అన్ని కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతుంటే ఎప్పటికీ మేమే చేయాలనేటువంటి దురుద్దేశం, మంచి ఉద్దేశం కాదు. ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారాలు మారుతున్నాయి, ఆలయాలకు పాలక మండలిలో కొత్తగా వేస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించి ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇవి కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు మా వంశపారపర్యం అంటారు, ఒక తప్పది, చాలా తప్పది. ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వామికి ఉన్నాను కాబట్టి పూర్తిగా అది ప్రజల చేత ఇచ్చిన విరాళాలు. దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు, చాలా అద్భుతం చూశారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభం నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి పులకించిపోయింది. సప్తగంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన 7 గంగమ్మల జాతర ప్రాభవాన్ని చూసి తరించేందుకు అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది. ఆయా ప్రాంతాల్లో కొలువైన 7 గంగమ్మలను భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటూ సర్వాంగ సుందరంగా ముస్తాబైన అమ్మవార్లను నయనానందకరంగా దర్శించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. వన్ టౌన్ సిఐ గోపి మాట్లాడుతూ శ్రీకాళహస్తి 7 గంగల జాతరకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, వేలాది మంది భక్తులు వచ్చిన జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలియజేశారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో 7 గంగమ్మల జాతరను నిర్వహించుకోవాలని, ఎవరైనా ఎక్కడైనా భక్తులకు అసౌకర్యం కలుగజేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ బందోబస్తులో భాగంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు పటిష్ట బందోబస్తు నిమిత్తము సుమారు 300 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కేటాయించడం జరిగింది. క్రైమ్ పార్టీ వాళ్ళు ఈ యొక్క జాతరని నిరంతరము పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ మేము తెలియపరిచేది ఒకటే, ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంప్రదాయబద్ధంగా సోదర భావంతో అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా జాతరని నిర్వహించుకోవాలని, అదేవిధంగా పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ ని ఎక్కడా కూడా అంతరాయం కలిగించకుండా మీరే జాగ్రత్తలు తీసుకునే విధంగా పోలీసుకు సహకరించాలని మా యొక్క మనవి. ఎవరైనా అట్లు కాదని తప్పు పనులు చేసినా, చట్టాన్ని చేతిలో తీసుకోవాలని ప్రవర్తించిన వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఖచ్చితంగా వారిని చట్టం దృష్టికి తీసుకొని వెళ్ళి కోర్టు మార్షల్ ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ తదితర ప్రాంతాల్లో సచివాలయ కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమ్ అనే పోర్టల్ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఉద్యమ్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవడం వల్ల వివిధ చిన్న మధ్యతరగతి ప్రభుత్వ పథకాలు, రాయితీలు సులభంగా పొందవచ్చన్నారు. మీ యొక్క పరిశ్రమల నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సులభంగా పొందేందుకు వీలుంటుందని, ప్రభుత్వ టెండర్లకు అర్హత పొందవచ్చని అన్నారు. అలాగే తక్కువ విద్యుత్ బిల్లులు, పన్నులు నమోదవుతాయన్నారు. ఈ ఉద్యమ్ నమోదు కోసం ఆధార్ కార్డు, యజమానులు, భాగస్వాములు, డైరెక్టర్లు, పనిచేస్తున్న వారు పాన్ కార్డ్, పరిశ్రమ పేరు, బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వే నిర్వహిస్తున్న తమ సచివాలయం కార్యదర్శులకు చిన్న మధ్యతరగతి పరిశ్రమల యజమానులు సహకరించాలన్నారు. ఉద్యమ్ పోర్టల్ నమోదు ప్రక్రియ వల్ల కలిగే లాభాలను వారికి చెప్పి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేయాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట డిఏ మధుబాబు, సచివాలయ కార్యదర్శులు సురేష్, లోకేష్ తదితరులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయకుండా, గర్భిణులకు డెలివరీలు చేయకుండా వేరే హాస్పిటళ్లకు రెఫర్ చేయడంపై డాక్టర్లు వ్యవహరించిన తీరుపై ప్రముఖ పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినితా కోట బుధవారం ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. రక్తం లేదని కారణం చెబుతూ నిన్న ఓ గర్భిణిని తిరుపతికి రెఫర్ చేయడంపై డాక్టర్ను, అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ స్టోరేజ్ రూమ్కి వెళ్లి పరిశీలించగా రక్తం స్టాక్ ఉందని సిబ్బంది తెలిపారు. రక్తం ఉన్నా కూడా ఎందుకు ఇలా చేశారని అడగడంతో డాక్టర్ ఇక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అని, తనకు తెలియదని, మొత్తం సూపరింటెండెంట్ విజయలక్ష్మికి తెలుసని తెలిపారు. 4:30 గంటలకు సూపరింటెండెంట్ ఆసుపత్రిలో లేరు. పేద ప్రజలు వచ్చే 100 పడకలు గల ఆసుపత్రిలో ఎలాంటి చర్యలు సహించబోమని, డాక్టర్లు వ్యవహరించే తీరుపై కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులకు తెలిపి సస్పెండ్ చేయిస్తామని తెలిపారు. వినిత ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. గైనిక్ డాక్టర్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కొన్ని పరికరాల కొరతను తెలిపారు. తప్పకుండా సమస్యలను స్థానిక ఎమ్మెల్యేకు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్కడ ఉన్న డాక్టర్ల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా, అక్కడ సౌకర్యాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా జనసేన పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆసుపత్రిలో తమ ఫోన్ నెంబర్తో పాటు ఒక కంప్లైంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ముందు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలని కోరుతూ మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి మాట్లాడుతూ మహిళలను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని, ఈ కారణంగానే మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒక మహిళపైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పసిపిల్లలను కూడా అత్యాచారాలకు గురి చేస్తున్నారని, హత్యలు చేస్తున్నారని వాపోయారు. వీటన్నింటినీ రూపుమాపాలంటే ప్రభుత్వాలు విస్తృతంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేపట్టాలని, మహిళల హక్కులను పరిరక్షించాలని కోరారు. ప్రేమ పేరుతో నయవంచన, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు ఇలా ప్రతిరోజు పేట్రేగిపోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి హేమలత, జిల్లా నాయకురాలు పౌర్ణమి, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, జిల్లా నాయకులు చిన్నబాబు, వరలక్ష్మి, నాగరత్నమ్మ, జయలక్ష్మి, ఆలెమ్మ, నందిని, రామారాజ్యం, శకుంతలమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళల హక్కులు మానవ హక్కులుగా పరిగణించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మహిళలపై హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుంచి తీసుకుంటే 10 ఏళ్ల లోపు పిల్లల మీద ఈ జిల్లాలో అనేక ఘటనలు, అత్యాచారం జరిగినటువంటి ఘటనలు కనిపిస్తాయి. అత్యాచారము, ఆపై హత్య చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అత్యాచారాలకు సంబంధించి ఫోక్సో చట్టం కింద కేసులు నమోదైనటువంటివి కూడా ఉన్నాయి. ఈ సమయంలో మహిళలకి రక్షణ కల్పించాలని, అదేవిధంగా పసిపిల్లలకి రక్షణ కల్పించాలని, హింస లేని సమాజం కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఐద్వా ప్రచార కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సెల్ ఫోన్లు విచ్చలవిడిగా వెబ్ ఇవి వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ తాకితే చాలు అశ్లీలము, దీన్ని అరికట్టకుండా ఎక్కడ నుంచి ఈ బిడ్డల్ని కాపాడుకోగలమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అశ్లీలాన్ని అరికట్టాలి, అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆడవాళ్ళ దుస్తులు బట్టి అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే మాటలన్నీ కూడా నోళ్ళు మూత పడాలి. ఈరోజు ఆడవాళ్ళ డ్రెస్సులు కాదు, చిన్న బిడ్డలు ఏ డ్రెస్ వేసుకునిందని వాళ్ళ మీద కామం పెరిగిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. మొత్తం ఈ సమాజంలో డ్రగ్స్ అయితేనేమి విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ల రూపంలో కూడా దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు. నిన్నటి వరకు పేరెంట్స్ డే అని చెప్పి మొత్తం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అది కాదు, సమాజం మారాలంటే ప్రభుత్వ విధానం మారాలి. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రముఖ కవి, పాత్రికేయుడు మరియు సంఘ సంస్కర్త మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతిని పురస్కరించుకుని భారతీయ భాషా ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ ఇండోర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ సాహిత్యానికి భారతి చేసిన ఎన్నలేని సేవలకు గాను, స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయన చేసిన కృషికి గాను ఈ కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ భాషలను రక్షించడం, అలాగే ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ గాలి గుణశేఖర్ మాట్లాడుతూ, తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సుబ్రహ్మణ్య భారతి ఆశయ స్ఫూర్తిని కొనియాడారు. తమిళ సాహిత్యానికి భారతి చేసిన కృషిని మరియు మహిళా సాధికారత, జాతీయ ఐక్యత ఆవశ్యకతను గురించి వివరించారు. భారతి బహుభాషా సాహిత్య మేధావి మరియు ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శకుడిగా ఆయన పాత్రపై ప్రొఫెసర్ జి శంకరనారాయణ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. సమకాలీన భారతదేశంలో భారతి ఆదర్శాల ఔచిత్యాన్ని కూడా ప్రొఫెసర్ శంకరనారాయణ్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ మరియు ప్రొఫెసర్ జి శంకరనారాయణన్లు సమన్వయం చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ వారసత్వ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి, అలాగే భారతీయ భాషల వైవిధ్యాన్ని స్వీకరించడానికి, జరుపుకోవడానికి, యువ మనస్సులను ప్రేరేపించడానికి ఈ కార్యక్రమం ఓ వేదికగా ఉపయోగపడుతుందని వివరించారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాషలు వేరైనా భావం ఒక్కటే అనేటువంటి భావం మనందరిలో ఉండాలి. ఇలా భాషాభేదాల చేత విడిపోతే సమగ్రమైనటువంటి భారతానికి ఒక పుష్టి సరిగ్గా కలగదు అనేటువంటి భావంతో ఈ భారతీయ భాషా మహోత్సవం అని చెప్పి చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. మేము ఒక సెమినార్కి ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం ఇవాళ పూర్తి చేసాం, ఇంకా జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఈ నేటి విషయంలో చాలా అద్భుతమైనటువంటి వక్త మన గాలి గుణశేఖర్ గారు. ఆయన అద్దంకిలో ప్రిన్సిపాల్గా 10 ఏళ్ళు చేశారు. ఇక్కడే భాషలో చాలా పట్టుత్వం సంపాదించినటువంటి వారు. ఎన్నో తమిళ కవితల్ని వాళ్ళు రాసి మణిప్రవాళ శైలిలో కూడా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. అటువంటి గుణశేఖర్ గారు
భారతి గారి గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు చెప్పారు. ఎందుకంటే వారు చెప్పినటువంటి విషయంలో చెప్పినైతే సుందర తెలంగాణలు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు. అది నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం. కానీ వారు మన తెలుగు వాళ్ళు ఇంకా దీనికి చాలా పాటుపడాలన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఎందుకంటే తమిళుల యొక్క ఆ నిగ్రహత్వం, ఆ లాంగ్వేజ్ పైన అంటే భాష పైన ఉండేటువంటి మమకారము అవి మన కొరవడి ఉంది అన్నటువంటి విషయాన్ని వాడు మరొక్కసారి గుర్తు చేశారు మనకి. కాబట్టి మనమందరం కూడాను మన తెలుగు భాష కూడాను ఒక క్లాసికల్ లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చింది. వాటిని పూర్తి స్థాయిలో నిలుపుకునేదానికి మనందరం కూడా కృషి చేయాలి, సమిష్టిగా కృషి చేయాలనేటువంటి భావాన్ని ఇక్కడ వారు వ్యక్తీకరించారు. విభిన్న భాషల సమ్మేళనం వల్ల ఏమంటే అనంతమైనటువంటి దేశ సమగ్రతకు, దేశ సంస్కృతికి బలమైన పునాది ఏర్పడుతుంది. అటువంటి పునాదిని కల్పించడానికి భాషా దినోత్సవాలు, ఇటువంటివి దేశ భాషా దినోత్సవాలు చాలా ఉపయోగపడతాయని కూడా, ముఖ్యంగా అన్ని భాషల్లో కూడా తెలియకపోవడం వల్ల ఇంకొక భాష గురించి తక్కువగా ఆలోచిస్తుంటాం. కానీ మనకి ఎప్పుడైతే భాష మీద అభిమానం కలిగి ఆ భాష మీద ప్రవేశం కలుగుతుందో అలాగే గొప్పగా అనుభూతి కూడా కలుగుతుంది. తమిళంలో అపారమైనటువంటి సాహిత్యం ఉంది, తెలుగులోనూ ఉంది. కానీ తమిళంలో ఉన్నటువంటి విభిన్న ప్రక్రియలకు ఇక్కడ కూడా మనము అనువాదాల ద్వారా కానీ పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా మంచి దేశ సమగ్రతగా దేశభక్తి కూడా పెంపొందుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం VIP విరామ సమయంలో ప్రముఖ సినీ నటి వాసుకి, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో అఖండ హరినామ సంకీర్తనలు తిరుమల కొండపై తరహాలోనే నిర్వహించాలని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయ శంకర స్వామి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం BTR కాలనీ వద్ద ఉన్న అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలనా భవనం వరకు శోభాయాత్రగా కళా ప్రదర్శన నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనానికి ప్రదర్శనగా చేరుకున్నారు. కళాకారులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల కొండపై ఏడాదికి 3600 బృందాలు హరినామ సంకీర్తనను నిర్వహిస్తుండగా మరో 7000 బృందాలు టీటీడీ వద్ద నమోదు చేసుకుని వేచి ఉన్నాయి. వీరందరికీ తిరుమల దక్షిణ మాడవీధులలో నిర్వహిస్తున్న తరహాలోనే తిరుమలలోని కొన్ని ప్రదేశాలతో పాటు తిరుచానూరు గోవిందరాజస్వామి ఆలయం, కపిల తీర్థం, కోదండ రామాలయం, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, కార్వేటి నగరం తదితర టీటీడీ అనుబంధ ఆలయాలలో హరినామ సంకీర్తనలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సాంప్రదాయ కళారూపాలు తరిగిపోకుండా వీటి ఉన్నతికి కృషి చేస్తున్న గురువులకు తిరుమల తిరుపతి దేవస్థానం నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనంతో ఆదుకోవాలని, గ్రామీణ కళలను పరిరక్షించాలని కోరారు. ఈ అంశాల సాధనకై అన్నమయ్య కళాక్షేత్రం ఓ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఇటీవల నిర్వహించిందని తెలియజేశారు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి ముఖ్యమైన గురువులు మాత్రమే వచ్చారు, వేలాది మంది. వీళ్ళందరూ అన్నమయ్య కళాక్షేత్రం పునరంకితం కార్యక్రమం మంగళం BTR కాలనీ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు నడుస్తూ శోభాయాత్ర చేయిస్తూ గీతా జయంతిగా పెట్టడం జరిగింది. వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఈ జానపద భజన గురువు అయినటువంటి అన్నమాచార్యుల తాళ్ళపాక అన్నమాచార్యుల ఇల్లు కూల్చివేయడం, అన్నమయ్య ఇంటిని విగ్రహాన్ని తొలగించడం. దీనికి సంబంధించి అన్నమయ్య గృహసాధన సమితి జయభారత్ సంయుక్త ఆధ్వర్యంలో 11,50,000 సంతకాలు చేసి 3 నెలలు రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి టీటీడీ అధికారులకు ఇచ్చినా ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కొత్త పాలక మండలికి ఇచ్చినా వాళ్ళు ఏమాత్రం స్పందన లేదు. ఒక అంశం. రెండోది, తిరుపతి కొండ పైన ఒకే చోట హరినామ సంకీర్తన జరుగుతుంది. ఒక చోట కాదు, అనుబంధ పుణ్యక్షేత్రాల్లో అన్ని చోట్ల హరినామ సంకీర్తన జరగాలని వీళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే 30,000 బృందాలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. వాళ్ళందరికీ భజనలకు అవకాశం ఇవ్వాలి. పుల్లులు రావడం, అశ్లీలమైనవి పోతాయి. ఆగమశాస్త్రం ప్రకారం కలియుగంలో హరినామ సంకీర్తన జరగాల. వీళ్ళు చేసే గ్రామంలో భజనలు అభివృద్ధి అవుతాయి. 2, అదేవిధంగా గురువులకు గౌరవవేతనం ఇవ్వాలని ఈ 3 అంశాల్లో ఇక్కడికి రావడం తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మేము తెలియజేసేదంటే, 1 నెల మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి గడువు ఇస్తున్నాం. నెలలోపు ఇవి ప్రవేశపెట్టకపోతే ఇప్పుడు ఇంతమంది వచ్చాం, ఇంతగా 10 ఇంతలు వేలాది మంది, లక్షలాది మంది కదిలి ఫిబ్రవరి 22వ తారీఖు ఉపవాస హరినామ సంకీర్తన
అమరనాథ దీక్ష చేస్తామని ఇక్కడ అందరం వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరుగుతుంది. ఇదంతా మేము భక్తితోనే చేస్తాం. దయవుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ కూడా నెరవేర్చండి. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ RHVS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన రుద్రరాజు శ్రీదేవిరాజు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్ ఆర్మీ సిరిగేరి శంకర్ రాజులను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది రాజుబయ్య, ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లాచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్యంలో రామరాజ్య స్థాపన కోసం సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రామరాజ్య స్థాపన ఎజెండాగా ఏర్పాటైన RHVS వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీదేవిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రాజు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహాయజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తి వంచన లేకుండా RHVS సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు శ్రీదేవి తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతానికి ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది రాజుబయ్య, నవీన్ శుక్లా, దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణకిషోర్, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజులకు అభినందనలు తెలియజేశారు. అలాగే సనాతన ధర్మం గురించి, అలాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని మన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా మనం ఖండిస్తూ మన హిందూ సమాజాన్ని, హిందువుల్ని ఇంకా ఎక్కువ కూడా హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క దగ్గర కూడా మన శ్రీరామచంద్రమూర్తి జెండాని ప్రతి ఇంటి పైన వేసే విధంగా మేము దానికి తగినట్టు గ్రామాల్లో కూడా ఈ అవగాహన సదస్సులు కానీ, అలాగే స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, అలాగే మండల కమిటీలు కానీ పెట్టి దీన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయాలని మేమందరం భావిస్తున్నాము. అలాగే మార్చిలో ఇక్కడ జరిగే శ్రీరామ రథయాత్ర యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే పెద్దలందరూ కూడా విచ్చేస్తారు కాబట్టి మీ ప్రెస్ మీడియా మీ సహకారంతో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని మీ వంతు సహకారం కూడా మాకు కావాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ కమిటీలో నన్ను నియమించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి ఈ హిందూ సమాజం అనే దాని మీద ఎక్కువ ప్రచారం చేస్తూ ఈ మహిళలు కూడా ప్రతి మా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా నియమించేందుకు నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వ్యవహరిస్తున్నాను. దీని కాన్సెప్ట్ ఏమంటే హిందూ భావజాలాలను, ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో ఏర్పాటు చేశారు. 3 నెలల క్రితం ఏర్పాటు చేశారు. అది అంచెలంచెలుగా ప్రతి చోట, ప్రతి నగరాల్లో, ప్రతి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. 3 నెలల క్రితం ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ప్రోగ్రాం జరిగింది. 22 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఇచ్చేశారు. అక్కడ కొంతమంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్కి
మహిళా అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన శ్రీదేవి గారిని సంఘ సంస్కర్త ఆమెని అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది, అలాగే ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లా వారిద్దరి ఆథరైజేషన్ లెటర్తో పాటు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. తిరుపతిలో మార్చి నెలలో రథయాత్ర, శ్రీరామ రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే శ్రీలంక ప్రధాని, మాల్దీవుల ప్రధాని అటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేస్తారు. ఈ రథయాత్ర తిరుపతిలో ప్రారంభమై అయోధ్య వరకు సాగుతుంది. ఈ సాగినప్పుడు తిరుపతిలో ప్రారంభమయ్యేటప్పుడు ప్రతి ఇంటి మీద శ్రీరామ జెండా ఎగిరే విధంగా చర్యలు చేపడతాం. ఇందులో భాగంగా తిరుపతిలో చాలామందిని కూడా ఈ సంఘటన ఆర్గనైజేషన్లో నియమించడం జరుగుతుంది. తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోని మలయాళ సద్గురు సేవా సమాజంలో బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు సముద్రాల దశరథ ఆధ్వర్యంలో మలయాళ సద్గురు సేవా సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి, అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతటా పర్యటిస్తూ గీతోపదేశాన్ని చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తిరుమలకి వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుడు ప్రబోధించిన గీతా సారాన్ని లోకానికి ప్రబోధించారని గుర్తు చేశారు. ఆయన శిష్యులు ఆనాటి నుంచి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు. మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందాలన్నా, భవసాగరాన్ని దాటాలన్నా భగవద్గీతను సంపూర్ణంగా అనుసరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, సిద్ధారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 1926లో వ్యాసాశ్రమం అనేసి ఒక ఆశ్రమాన్ని స్థాపించిన వారు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు. వారి శిష్యులు ప్రస్తుతం విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు. 1970లో వారి దగ్గర పనిచేసిన తర్వాత స్వయంగా ఈ సమాజాన్ని స్థాపించడం జరిగింది. దీని పేరు శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం. ఆనాడు 1970లో గీతా జయంతి నాడు ఈ కార్యక్రమం, ఈ సమాజం ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరాయంగా దిగ్విజయంగా అద్భుతంగా గీతా జయంతి కార్యక్రమాలు అనేక మంది సాధువుల చేత, పీఠాధిపతుల చేత ప్రవచనాలు చెప్పిస్తూ హాయిగా జరిగిపోతూ ఉంది. ఈనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి, ఆనాడు గీతా జయంతి పుట్టినరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. కృష్ణ పరమాత్ముడు కూడా మాసానాం మార్గశీర్షోహం అనేసి అన్నారు. అంటే ఈ మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి చెప్తున్నారు. ఎలాగైతే వేదానాం సామవేదోస్మి అన్నారు, అదేవిధంగా ఆనాడు 5000 సంవత్సరాల క్రితం ఈ గీత ఆవిర్భవించింది. ఆనాటి నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు భారతదేశం అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి జయంతి మాత్రమే ఉంటుంది, వర్ధంతి అనేది లేదు. యావస్తాశ్చంతికరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అనే విధంగా ఈ నదులు, కొండలు, గుట్టలు, ఈ ప్రకృతి ఉన్నంత కాలము ఎలాగైతే రామాయణం ఉంటుందని చెప్పి రామాయణంలోనే చెప్పబడిందో, అదేవిధంగా భారతంలో ఇతిహాస్తి తదన్యత్ర నైహాస్తి నతత్కొచిత్తు అనేసి భారతంలో భారతాన్ని గురించే చెప్పబడింది. శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినియోగదారులకు భలే పండుగలు, భలే భలే బహుమతులు ఆఫర్ను ప్రకటించి ప్రతిరోజు బహుమతులు అందజేస్తున్నారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా భలే పండుగలు, భలే భలే బహుమతులు ఆఫర్లో భాగంగా 5వ రోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు 5వ స్కూటర్ బంపర్ డ్రాను 10వ తారీఖున కూపన్లకు తీయడం జరిగింది. ఈ డ్రా ద్వారా గెలుపొందిన కూపన్ నెంబర్ 10/12
-000002 నంబరు గల కస్టమర్ రాజమండ్రి వాస్తవ్యులు దుర్గారావుకు ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేశారు. ఈ డ్రాకు ముఖ్య అతిథిగా తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డి పాల్గొని డ్రా తీసి గెలుపొందిన కస్టమర్కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ వారు పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మాల్కు రోజురోజుకు ప్రజలు మరింత చేరువ కావడం చాలా అభినందనీయమని తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బ్యూరో చీఫ్ యు రాజీవ్ శర్మ పాల్గొని 2025 నూతన సంవత్సర శుభమస్తు క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య మధ్యతరగతి వారి మన్ననలు అందుకుంటూ అత్యధికారంలోనే నంబర్ 1 షాపింగ్ మాల్గా అవతరించిందన్నారు. ఇవే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా జరుపుతూ కిడ్నీ బాధితులను, గుండె జబ్బు కలిగిన వారిని ఆదుకుంటూ వారి సహృదయతను చాటుకుంటున్నారని కొనియాడారు. కాగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ లక్కీ డ్రా స్కీమ్లో 40 ఎలక్ట్రిక్ స్కూటర్లు, 2 పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేశారు. ఇటువంటి లక్కీ డ్రాలే కాకుండా అన్ని విభాగాల్లో 1+1 మరియు 1+2 ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది. మనకందరికీ తెలిసే శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఎప్పుడెప్పుడు ప్రతిసారి చాలా అద్భుతమైన ఆఫర్లతో మన ముందుకు వస్తున్నారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో భలే పండుగలు భలే బహుమతులు అనేసి ఈ 40 రోజులుగా రోజుకొక ఎలక్ట్రికల్ బైకు, పెద్ద పండుగలు 2 పెద్ద పండుగలు కాబట్టి 2 కార్లు బహుమానం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఈరోజు నేను తీసిన లక్కీ డ్రాలో రాజమండ్రి వాస్తుడు దుర్గారావు అనేసి బహుమతి గెలుచుకోవడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా భావిస్తున్నారు. వాళ్ళని బైకు తీసుకోమని రాజమండ్రి బ్రాంచ్కి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది మేనేజ్మెంటు. ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ సంబంధించిన యజమానికి రవి గారికి, అదేవిధంగా వాసు గారికి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ మునిశంకర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్తో నాణ్యమైన మన్నికైన వస్త్రాలను వస్త్ర వ్యాపార రంగంలో తిరుపతి చుట్టుపక్కల ప్రజలకు విశేషంగా అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు డిసెంబర్ 6 నుంచి జనవరి 15 వరకు దాదాపు 40 రోజుల పాటు అనేక వస్త్ర ట్రెండ్స్తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మరింత లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా వ్యాపార వస్త్ర రంగంలో దిగ్గజంగా నిలుస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక్కో రోజు ఒక్కో బైక్ను, అలాగే జనవరి 15వ తేదీ ఒక కారును కూడా వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే కారణం వీరు చేసేటటువంటి వ్యాపారమే కాకుండా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా. వేసవి కాలంలో విరివిగా మజ్జిగ పంపిణీ చేయడం, అలాగే గంగమ్మ జాతరలో అమ్మవారికి సారె సమర్పించడం, వస్త్ర ప్రపంచ రంగంలోనే శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతికి వచ్చిన తర్వాత ఒక రకంగా ట్రెండ్ సెట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ధనుర్మాసం మొదలైంది, ఆ తర్వాత క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఇలాగ ఏ పండుగకు చూసుకున్నా ఆ పండుగకు తగినటువంటి వ్యాపార లావాదేవీల లాభాపేక్ష కాకుండా కస్టమర్లకు మన్నికైన నాణ్యమైన చవకైనటువంటి ధరలకు వస్త్రాలను అందించడం శుభమస్తు షాపింగ్ మాల్ వారి ప్రత్యేకత. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వాసు గారికి, రవి గారికి, అలాగే ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి మునిశంకర్ గారికి, వెంకటేష్ గారికి అందరికీ కూడా సిటీ కేబుల్ కృష్ణతేజ యాజమాన్యం తరపున ధన్యవాదాలు. తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో బుధవారం గీతా జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో మరియు భవన్స్ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు వేదాల సారమే భగవద్గీత అని, మనస్సును, బుద్ధిని ఆత్మలో ఎలా విలీనం చేయాలో భగవద్గీత తెలియజేస్తుందని, భగవద్గీతను అందరూ విద్యార్థి దశ నుండే పఠించాలని, అందులోని సారాన్ని ఆచరించినప్పుడే మానవ జీవితం సార్థకం కాగలదని, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలని, యోగః కర్మసు కౌశలం, నైపుణ్యంతో పనిచేయడమే యోగమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం డీన్ మరియు ఆపస్తంభ పౌరోహిత్య విభాగం సహాయాచార్యులు ఆచార్య ఎంవి పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకమని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగల మహత్తర గ్రంథమని, మానవుల ఆలోచన ధోరణిని మార్చగల సాధనమని, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరూ మనల్ని ఉద్ధరించరని, ఇది తెలుసుకుని జీవితాన్ని గడపాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు భగవద్గీతలోని
గీతలోని శ్లోకాలను, భగవద్గీత ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గానం చేశారు. భగవద్గీత పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. తదనంతరం ముఖ్య అతిథిని దుశ్శాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తిరునంపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అందరికీ ఆదర్శనీయమని కాణిపాకం ఎస్ఐ ధరణీధర తెలిపారు. బెంగళూరు తిరుపతి 6 లైన్ల జాతీయ రహదారిలో పలు నేరాలు జరిగే అవకాశం ఉందని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునివ్వడంతో జాతీయ రహదారి తిరువనంపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కాణిపాకం ఎస్ఐ ధరణీధర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో, దేవాలయాలు, గ్రామ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని హర్షం వ్యక్తం చేశారు. జాతీయ రహదారితో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయం ఉండడంతో అపరిచిత వ్యక్తులు ప్రవేశించే అవకాశం ఉందని, అలాగే రోడ్డు ప్రమాదాలు, పలు దొంగతనాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నటరాజ్, లక్ష్మీపతి నాయుడు, మురుగేష్, విజయ్, కళ్యాణ్, బాబు, పోలీసు సిబ్బంది, తిరునంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ విలేజ్కి సంబంధించి అందరూ కూడా మనకు ముఖ్యంగా ఈ రూటు తిరుపతి నుంచి కాణిపాకానికి వచ్చే రూటు, ఎక్కువ వాహనాలు కూడా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ ఊరు పెద్ద మనుషులందరూ కూడా మంచి ఉద్దేశంతో, గ్రామానికి మన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాల వాళ్ళుగా ముందుకు వచ్చి మనకు చెప్పగానే ఈ సీసీ కెమెరాలు అమర్చి నన్ను కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఆ ఊరు పెద్దలందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు మన ఈ తిరునంపల్లిలో ఏ విధంగా అయితే చేశారో, మన కాణిపాకంలో ఏ పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీల్లో గ్రామస్తులు కూడా ముందుకొచ్చి వాళ్ళ గ్రామాలలో ఎక్కడైతే రోడ్స్, ఎంట్రన్స్ ఉన్నాయో, టెంపుల్స్ ఉన్నాయో, అదేవిధంగా చర్చిలు ఉన్నాయో, మసీదులు ఉన్నాయో, అక్కడ అన్నీ కూడా సీసీ కెమెరాలు అమర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కొన్ని నేరాలు కూడా మనకు తెలియకుండా జరుగుతున్నాయి. ఎప్పుడైతే సీసీ కెమెరాలు ఉండిందంటే నేరస్తులు కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దయ ఉంచి ప్రజలందరినీ కూడా మేము ఒకటే కోరేది, ఇది కూడా ఎక్కువ డబ్బుతో కూడుకునేది అయితే కాదు, తక్కువే. అందు కూడా ప్రతి మినిమం కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సార్ ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొచ్చారు. అలారం సిస్టమ్ ఉండే కెమెరాలు, అదేవిధంగా అలారం సిస్టమ్ ఉండేటువంటి లాక్స్, సామాన్య మానవులు కూడా ఈ లాక్స్ కొనుక్కునేదానికి అవకాశం ఉండేటట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఈ మధ్యలో కూడా చాలా దేవాలయాలకు ఇచ్చున్నాము. అవి కూడా తీసుకుంటే, మీరు తీసుకోలేకపోతే మాకు పోలీసు స్టేషన్ తెప్పిస్తే మేము కూడా చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పిస్తాము. అవి కూడా వేసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి సమయాలలో ఈ అలారం కానీ మోగితే పక్కనున్న దాదాపు ఒక 10 ఇళ్ల వరకు కూడా వినపడుతుంది. సో దానివల్ల కూడా ఎవరన్నా అఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు టక్కని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కాణిపాకం పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్కి, గ్రామ పెద్దలకి అందరూ కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే మనం భద్రతను కల్పించకపోతే గుళ్ళో ఉన్నప్పుడు ఈ నగలు కానీ, ఉండి కానీ, అదేవిధంగా పంచలో విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా మనకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయ ఉంచి మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీసు వారిని చెప్తున్నాం, ఎక్కడైతే ఈ విగ్రహాలు ఉన్నాయో, పంచలో విగ్రహాలు, పురాతనమైనటువంటి విగ్రహాలు, అదేవిధంగా ఉండీలు, ఇలాంటి ఉన్నదేట ఈ దేవాలయం యాజమాన్యం కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు, భద్రతా చర్యల్లో భాగంగా ఎలాంటివి తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే బాగుంటుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉద్యమ్ పోర్టల్ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఎంఎస్ఎంఈ సర్వే పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించిన తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. భారతీయ సాహిత్యానికి మహాకవి సుబ్రహ్మణ్య భారతి సేవలు ఎనలేనివి. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రముఖ కవి, సంఘ సంస్కర్త, మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి వేడుకలు, భారతీయ భాషా ఉత్సవం.
శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా 7 గంగమ్మల జాతర, మూల విరాట్టుకు శాస్త్రోక్తంగా విశేష పూజలు, మహానైవేద్య సమర్పణ. మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళల నిరసన. అట్టహాసంగా ఐఐటి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ప్రారంభం. టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలి. తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ విద్యార్థులకు ఉద్బోధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.